స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి సంబంధించిన కథ చాలా అద్భుతంగా ఉంటుంది. కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్ర మహాత్మ్యం 1. ముగ్గురు వికలాంగుల కథ. చాలా ఏళ్ల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు గడ్డివాడు మూగ, మరొకరు చెవిటి, ఇంకొకరు అంధుడు గుడ్డి. వీరు ముగ్గురూ కలిసి వ్యవసాయం చేస్తూ జీవించేవారు. వారి పొలానికి నీరు అందించడానికి ఒక చిన్న బావి ఉండేది. 2. బావి ఎండిపోవడం. వినాయకుని ఆవిర్భావం. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. బావిలోని నీరు అడుగంటిపోయింది. దీంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు బావిని మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకరు లోపలికి దిగి పారతో మట్టిని తవ్వుతుండగా ఒక్కసారిగా పార ఒక రాయికి తగిలింది. ఆ రాయి నుండి ఒక్కసారిగా రక్తం ధారలు కట్టడం మొదలైంది. ఆ రక్తపు ధార బావిలోని నీటినంతటినీ ఎరుపు రంగులోకి మార్చేసింది. ఈ వింతను చూసి కంగారుపడిన ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ నీటిని తాకగానే వారి శరీర లోపాలు మూగ, చెవిటి, గుడ్డితనం మాయమై వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. 3. స్వయంభూ గణపతి. ఈ వార్త దావాగ్నంలా గ్రామమంతటా వ్యాపించింది. గ్రామస్థులందరూ తరలివచ్చి బావిని పరిశీలించారు. అక్కడ మట్టిలో నుండి స్వయంభూ వినాయక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు బావిలో సుమారు 1.5 ఎకరం కాణి భూమి మేర ప్రవహించింది. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం. కాణి అంటే భూమి కొలత, పాకం అంటే నీరు ప్రవహించడం అనే పేరు వచ్చింది. 4. బావిలోనే దైవం పెరుగుతున్న విగ్రహం. కాణిపాకం వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే ఈయన బావిలోనే వెలిశాడు. ఇప్పటికీ స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామివారి విగ్రహం ఏటా పెరుగుతూ ఉంటుంది. గతంలో స్వామివారికి చేయించిన కవచాలు ఇప్పుడు సరిపోవడం లేదని, విగ్రహం పరిమాణం పెరగడం వల్ల వాటిని మార్చాల్సి వచ్చిందని భక్తులు, అర్చకులు చెబుతుంటారు. 5. ప్రమాణాల దేవుడు, ద గాడ్ ఆఫ్ జస్టిస్. కాణిపాకం వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడు అని పిలుస్తారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేసి అబద్ధం చెబితే వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి భయపడతారు. ఇక్కడ ప్రమాణం చేస్తే నిజం ఒప్పుకున్నట్లే అని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. కోర్టులు కూడా పరిష్కరించలేని అనేక వివాదాలు ఈ స్వామి సన్నిధిలో పరిష్కారమవుతుంటాయి. బావిలో వెలిసిన వినాయకుడు కాణిపాకం క్షేత్ర రహస్యాలు లేదా కాణిపాకం వినాయకుడు ఏటా పెరుగుతున్నాడా? నిజాలేమిటి?